స్టోర్ నుండి యాప్ను కొనుగోలు చేయడంపై కొత్త ట్యుటోరియల్కి స్వాగతం. మొదటి ఎపిసోడ్లో ప్లే స్టోర్ నుండి ఏవైనా ఉచిత యాప్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం ఎలాగో నేర్చుకున్నాము. 9వ ఎపిసోడ్లో ప్లే స్టోర్ నుండి ఏదైనా యాప్ను ఎలా అప్డేట్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ ట్యుటోరియల్లో ప్లే స్టోర్ నుండి యాప్లను ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం. ప్లే స్టోర్ నుండి యాప్లను కొనుగోలు చేయడానికి వివిధ పేమెంట్ ఆప్షన్స్ లేదా పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. అయితే ఈ ఎపిసోడ్లో మనం గూగుల్ ప్లే బ్యాలెన్స్ని ఉపయోగించి యాప్లను ఎలా కొనుగోలు చేయాలో పరిశీలిస్తాము. మీరు ప్లే స్టోర్ నుండి యాప్లు, గేమ్లు మరియు సంగీతం, చలనచిత్రాలు, పుస్తకాలు వంటి ఇతర డిజిటల్ కంటెంట్లను కొనుగోలు చేయవచ్చు. మీరు వీటిలో దేనినైనా కొనుగోలు చేసిన తర్వాత దాన్ని మల్టిపుల్ పరికరాలలో ఉపయోగించవచ్చు. మీరు మీ అకౌంటును ఉపయోగించి కొనుగోలు చేశారనుకుందాం. మీరు ట్యాబ్లెట్లో ఆ కంటెంట్ని లేదా యాప్ని ఉపయోగించవచ్చు. మీరు మల్టిపుల్ ఫోన్లలో ఉపయోగించవచ్చు. దానిపై ఎటువంటి పరిమితి లేదు. కానీ మీరు దీన్ని వేర్వేరు అకౌంటులలో ఉపయోగించలేరని గుర్తుంచుకోండి. మీకు 2 ఇమెయిల్ అకౌంటులు లేదా గూగుల్ అకౌంటులు ఉన్నాయని అనుకుందాం. నేను ప్రత్యేకంగా మీ గూగుల్ అకౌంటుల గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీకు 2 అకౌంటులు ఉంటే, మీరు ఒక అకౌంటులో కొనుగోలు చేస్తే మీరు దానిని మరొక అకౌంటులో ఉపయోగించలేరని గుర్తుంచుకోండి. ఇది ఒక అకౌంటు నుండి మరొక అకౌంటుకు కూడా బదిలీ చేయబడదు. రీఫండ్ పొందడానికి మీరు డెవలపర్లను సంప్రదించాలి. ప్లే స్టోర్లో ఏదైనా యాప్ లేదా గేమ్ లేదా డిజిటల్ కంటెంట్ని కొనుగోలు చేసే ముందు మీరు మీ డివైస్లో సరైన అకౌంటుతో సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోవడం అవసరం. ప్లే స్టోర్లో చాలా యాప్లు ఉచితం. ఉచిత యాప్లను ఎలా డౌన్లోడ్ చేయాలో మీరు ఇప్పటికే నేర్చుకున్నారు. యాప్లను ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం చెల్లింపు పద్ధతిని యాడ్ చేద్దాం. భారతదేశంలో ఏ పేమెంట్ మెథడ్స్లకు మద్దతు ఉంది అనే దాని గురించి నేను మీకు కొంచెం చెబుతాను. ఇప్పుడు గూగుల్ వివిధ దేశాలలో వివిధ పేమెంట్ ఆప్షన్లకు మద్దతు ఇస్తుంది. భారతదేశాన్ని చూస్తే గూగుల్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్కు మద్దతు చెబుతుంది. మీకు నెట్ బ్యాంకింగ్ లేదా ఎఫ్బిఐ లేదా మరేదైనా బ్యాంక్ అకౌంటు ఉంటే మద్దతు చెబుతుంది. ఇది గూగుల్ పేకి కూడా మద్దతు ఇస్తుంది. ఇది గూగుల్ ప్లే బ్యాలెన్స్ మరియు గూగుల్ ప్లే గిఫ్ట్ కార్డులకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ట్యుటోరియల్లో మనం గూగుల్ ప్లే బ్యాలెన్స్ని పరిశీలిస్తాము. ఇది చెల్లింపు పద్ధతుల్లో ఒకటి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో యాప్ లేదా డిజిటల్ కంటెంట్ను కొనుగోలు చేయడానికి మీ గూగుల్ ప్లే బ్యాలెన్స్ని ఉపయోగించవచ్చు. మీరు గూగుల్ ప్లే స్టోర్లో సభ్యత్వాల కోసం చెల్లించడానికి మీ గూగుల్ ప్లే బ్యాలెన్స్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు గూగుల్ ప్లే బ్యాలెన్స్ని ఎలా పొందాలో చూద్దాం. ఇది కూపన్ కోడ్ లేదా గూగుల్ ప్లే గిఫ్ట్ కార్డులు లేదా గూగుల్ ప్లే గిఫ్ట్ కోడ్లను ఉపయోగించి చేయవచ్చు. ఈ పదాలన్నింటితో గందరగోళం చెందకండి. వీటన్నింటికీ అర్థం ఒక్కటే. సాధారణంగా మీకు కూపన్ కోడ్ ఉంటే మీరు గూగుల్ ప్లే బ్యాలెన్స్ పొందవచ్చు. ప్రస్తుతం నా దగ్గర కోడ్ ఉంది మరియు యాప్లలో ఒకదాన్ని కొనుగోలు చేయడానికి నేను దీన్ని ఉపయోగించబోతున్నాను. ముందుగా కోడ్ని ఎలా రిడీమ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీ స్నేహితుడు లేదా మీ కుటుంబ సభ్యులలో ఒకరు మీకు కోడ్ ఇచ్చారనుకుందాం. దీనిని బహుమతి కోడ్ లేదా కూపన్ కోడ్ అంటారు. ముందుగా మీరు ప్లే స్టోర్లో ఈ కోడ్ని రిడీమ్ చేసుకోవాలి. నేను ఈ కోడ్ని రిడీమ్ చేయబోతున్నాను. నా గూగుల్ ప్లే బ్యాలెన్స్కి $420 జోడించబడతాయి. ఇప్పుడు నేను యాప్ని కొనుగోలు చేయడానికి ఈ గూగుల్ ప్లే బ్యాలెన్స్ని ఉపయోగించగలను. నేను పేర్కొన్నట్లుగా యాప్ను మాత్రమే కాకుండా మీరు గేమ్లు లేదా ఇతర డిజిటల్ కంటెంట్ను కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ ఈ ట్యుటోరియల్లో మనం నిర్దిష్టంగా యాప్ కొనుగోలు పరిశీలిస్తాము.
ఇప్పుడు నా స్నేహితుడు నాకు వాట్సాప్లో కోడ్ పంపాడు. ముందుగా వాట్సాప్ని ఓపెన్ చేసి ఈ కోడ్ని కాపీ చేయనివ్వండి. నా దగ్గర నా ఫోన్ ఉంది, దీన్ని జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు వాట్సాప్ తెరవబోతున్నాను. Talkback, WhatsApp EggPew 111 XR 1227 PM 42 items. మీరు ఫోన్ ద్వారా చేయవచ్చు. ఈ ట్యుటోరియల్లో మనం ఫోన్ ద్వారా కోడ్ను ఎలా రిడీమ్ చేయాలో నేర్చుకుంటాము. మీరు దీన్ని ఇతర డివైస్లో కూడా చేయవచ్చు, కానీ మనం ఇక్కడ ఆ వివరాలన్నింటిలోకి వెళ్ళము. మీరు కోడ్ని రిడీమ్ చేసిన తర్వాత అది మీ గూగుల్ ప్లే బ్యాలెన్స్కి జోడించబడుతుంది. ఇప్పుడు నా దగ్గర $420 కూపన్ కోడ్ ఉంది. EggPew 111 XR 1227 PM 42 items. ఇప్పుడు చదివింది నాకు కావలసిన కూపన్ కోడ్. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేయాలనుకుంటున్నాను. నేను దీన్ని నొక్కి పట్టుకుని ఆపై కాపీ చేయబోతున్నాను. మీరు 2 సార్లు నొక్కండి మరియు నొక్కి పట్టుకోండి. మీరు రెండవసారి నొక్కినప్పుడు మీ వేలిని కొన్ని సెకన్ల పాటు లిఫ్ట్ చేయకుండా నొక్కి పట్టుకోండి. ఈ డబుల్ ట్యాప్ నిరంతరంగా ఉండేలా 2 ట్యాప్లు చేయాలి. మీరు రెండవసారి నొక్కినప్పుడు మాత్రమే మీ వేలిని వదలకుండా కొద్దిసేపు పట్టుకోండి. ఇది కోడ్, నేను నొక్కి పట్టుకోబోతున్నాను. ఈ సౌండ్ మీరు విన్నారు కదా. మీరు దీన్ని వింటే అది ఎంపిక చేయబడుతుంది. ఇప్పుడు నేను ఎగువ కుడి మూలలో తాకబోతున్నాను. Talkback, delete out of list. మీరు డిలీట్ను కనుగొన్నారు. ఇప్పుడు నేను ఎడమవైపుకు స్వైప్ చేయబోతున్నాను. Talkback, star. స్టార్, నేను మళ్ళీ ఎడమవైపుకి స్వైప్ చేస్తున్నాను. Talkback, reply. రిప్లై, మరొక ఎడమ స్వైప్కు ఇవ్వండి. Talkback, 1. Talkback, reply, star, info, delete copy. డిలీట్ తర్వాత కుడివైపు స్వైప్ చేస్తే మీరు కాపీని పొందుతారు. ఈ ఎంపికలన్నీ వాట్సాప్లో ఉన్నాయి. మీరు మెసేజ్కి రిప్లై ఇవ్వాలనుకుంటే లేదా మెసేజ్ని డిలీట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్లన్నింటినీ మీరు ఉపయోగించవచ్చు. నేను కాపీపై డబుల్ ట్యాప్ చేయబోతున్నాను. Talkback, message copied. మనం మెసేజ్ని విజయవంతంగా కాపీ చేశాము. ఇప్పుడు కూపన్ కోడ్ కాపీ చేయబడింది. నేను ఇప్పుడు హోమ్ బటన్పై 2 సార్లు నొక్కుతాను. ఇది దిగువ ఎడమ నుండి రెండవ బటన్. Talkback, back button. బ్యాక్ బటన్ దిగువ ఎడమ నుండి మొదటి బటన్. ఈ బటన్కు కుడి వైపు హోమ్ బటన్ ఉంది. ఇప్పుడు నేను కాపీని కనుగొనే వరకు దాన్ని అనేకసార్లు స్వైప్ చేయబోతున్నాను. Talkback, home button. నేను దీన్ని 2 సార్లు నొక్కబోతున్నాను. Talkback, Iberium, WhatsApp. ఇప్పుడు నేను హోమ్ బటన్కు వెళ్ళాను. ఇప్పుడు నేను ప్లే స్టోర్ను తెరిచి ఈ కోడ్ని రిడీమ్ చేస్తాను. ప్లే స్టోర్ని తెరవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనం దీన్ని మొదటి ట్యుటోరియల్లో మరియు 9వ ఎపిసోడ్లో చర్చించాము. కాబట్టి మనం ఈ వివరాలన్నింటిలోకి ఇప్పుడు వెళ్ళము. యాప్ను ఎలా తెరవాలో వంటి వివరాలన్నింటినీ పొందడానికి మొదటి ఎపిసోడ్ని వినండి. ఇప్పుడు నేను ప్లే స్టోర్ కోసం వాయిస్ సెర్చ్ చేసి ప్లే స్టోర్ని తెరవబోతున్నాను. వాయిస్ సెర్చ్ బటన్ కుడి ఎగువ మూలలో ఉంది. దీన్ని టచ్ చేయబోతున్నాను. అక్కడ నేను వాయిస్ సెర్చ్ను కనుగొంటాను మరియు నేను దానిపై 2 సార్లు నొక్కుతాను. ప్లే స్టోర్ని తెరవండి. నేరుగా నేను ప్లే స్టోర్కి వెళ్తున్నాను. నేను కుడి ఎగువ మూలలో తాకబోతున్నాను. Talkback, voice search button. నేను దీన్ని 2 సార్లు నొక్కుతాను. Talkback, Google. ఓపెన్ ప్లే స్టోర్. Talkback, opening Google Play Store. ఇప్పుడు మనం ఇప్పటికే ప్లే స్టోర్లో ఉన్నాము. మొదటి మరియు 9వ ఎపిసోడ్లో నేను ప్లే స్టోర్లో నావిగేషన్ డ్రావర్ బటన్ గురించి ప్రస్తావించాను. మనం నేరుగా ఆ బటన్కి వెళ్ళవచ్చు. అది ఎగువ ఎడమ మూలలో ఉంది. ఎగువ ఎడమ మూలలో తాకుదాం. Talkback, show navigation drawer. షో నావిగేషన్పై 2 సార్లు నొక్కుదాము.
Talkback, navigation, disabled 150-59. ఇప్పుడు నేను పేమెంట్ మెథడ్స్ ని కనుగొనే వరకు అనేకసార్లు కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను. Talkback, my notifications, subscriptions, wishlists, account payment methods. ఇది నేను మాట్లాడుతున్న పేమెంట్ ఆప్షన్. నేను దీనిపై రెండుసార్లు నొక్కుతాను. Talkback, navigator. ఇక్కడే మీరు మీ పేమెంట్ మెథడ్స్ అన్నింటినీ పొందుతారు. ఇప్పుడు అన్ని పేమెంట్ మెథడ్స్ ఏమిటో చూద్దాం. మీరు మొదటిసారిగా ఏదైనా యాప్ను కొనుగోలు చేస్తున్నా లేక ఇది మీ మొదటి లావాదేవీ అయితే మీరు ఏదైనా చెల్లింపు పద్ధతిని కనుగొనలేకపోవచ్చు. నేను ఇక్కడ కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను మరియు నా వద్ద ఉన్నవన్నీ చూపిస్తాను. Talkback, payment methods. చెల్లింపు పద్ధతులు. Talkback, Amex card. మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ను కావాలనుకుంటే అమెక్స్ ని కూడా జోడించవచ్చు. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను. Talkback, State Bank of India. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది నా వద్ద ఉన్న నెట్ బ్యాంకింగ్. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను. Talkback, add payment method. పేమెంట్ మెథడ్స్ ని జోడించండి. ఇక్కడే మీరు ఏదైనా ఇతర పేమెంట్ మెథడ్స్ ని జోడిస్తారు. మీరు భారతదేశంలో పేమెంట్ మెథడ్స్ గా గూగుల్ అంగీకరించే మెథడ్లను చూడాలనుకుంటే మీరు దాన్ని జోడించవచ్చు. నన్ను కుడివైపుకి స్వైప్ చేయనివ్వండి. Talkback, add credit or debit card. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ని జోడించండి. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తాను. Talkback, add bank account with UPI ID. ఇప్పుడు ఇది యూపీఐ ఐడితో బ్యాంక్ అకౌంటును జోడించడం కుడివైపుకి స్వైప్ చేయబడుతుంది. Talkback, add net banking. మీరు నెట్ బ్యాంకింగ్ ని జోడించవచ్చు. నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తాను. Talkback, redeem code. ఇది మనకు కావలసినది. ఇది రిడీమ్ కోడ్. నేను ప్రస్తుతం దీనిపై రెండుసార్లు నొక్కండి. Talkback, showing the English India QWERTY keyboard. ఇప్పుడు కోడ్ని నమోదు చేయమని అడుగుతోంది. మీకు గుర్తుంటే మేము ఇప్పటికే వాట్సాప్ యాప్ నుండి కోడ్ని కాపీ చేశాము. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పేస్ట్ చేయబోతున్నాను. మొదట దీన్ని రెండుసార్లు నొక్కండి. ఇది ఇప్పటికే ఎడిట్ బాక్స్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేయబోతున్నాను. కాబట్టి టాక్బాక్తో మనం పేస్ట్ చేయాలనుకుంటే మీరు లోకల్ కాంటెక్స్ట్ మెనుని పొందాలి. మీరు లోకల్ కాంటెక్స్ట్ మెనుకి ఎలా చేరుకుంటారు? వెంటనే పైకి మరియు కుడివైపుకు స్వైప్ చేయండి. ఇప్పుడే చేద్దాం. వెంటనే పైకి మరియు కుడివైపుకు స్వైప్ చేయండి. Talkback, Google context menu, edit options. One of two things and shopping, these two items. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్లు అనేవి ఉన్నాయి. ఇది లోకల్ కాంటెక్స్ట్ మెను. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్లు ఉన్నాయి. దానిపై రెండుసార్లు నొక్కండి. ఇది మనకు ఎడిట్ ఆప్షన్లు కావాలి. మరొక ఎంపిక ఉంది. కానీ నేను ఇక్కడ వివరాలలోకి వెళ్ళడం లేదు. దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. Talkback, edit options phase 1 or 2 list 2 items. నేను రెండుసార్లు నొక్కినప్పుడు నాకు పేస్ట్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ రెండుసార్లు నొక్కుతాను మరియు అది పేస్ట్ చేయబడుతుంది. Talkback, pasted 180.1. ఇప్పుడు మీరు విని ఉంటే ఒక పొడవైన కోడ్ను పేస్ట్ చేసింది. ఇది వాట్సాప్లో నా స్నేహితుడి నుండి వచ్చిన రిడీమ్ కోడ్. కుడివైపు స్వైప్ చేయబోతున్నాను. Talkback, terms and conditions. ఇది మనకు అవసరం లేదు. క్రాస్ వెరిఫై చేద్దాం. అది యాడ్ చేసి ఉంటే ఎడమవైపు ఒకసారి స్వైప్ చేయండి. Talkback, edit box. ఇది నేను కోరుకున్న కోడ్. మనం కుడివైపు స్వైప్ చేస్తాము. ఆపై మనకు కొన్ని టర్మ్స్ మరియు కండిషన్స్ లభిస్తాయి. అది మనకు అవసరం లేదు కాబట్టి నేను ఇప్పుడు రెండుసార్లు కుడివైపు స్వైప్ చేయబోతున్నాను. Talkback, redeem button. ఇక్కడ మనకు రిడీమ్ బటన్ ఉంది. దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం.
Talkback, confirm ACC English India coding. అకౌంటును నిర్ధారించమని ఇక్కడ అడుగుతుంది. దయచేసి మీరు అకౌంటును ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు ఈ అకౌంటుకు జోడించిన తర్వాత దాన్ని ఇతర అకౌంటుకు బదిలీ చేయలేరు. కాబట్టి మీ అకౌంటును జాగ్రత్తగా ఎంచుకోండి. నన్ను కుడివైపుకి స్వైప్ చేయనివ్వండి. Talkback, confirm account. అకౌంటును నిర్ధారించండి. మనం కుడివైపుకి స్వైప్ చేస్తాము. Talkback, you are about to add 420 rupees to this account. ఇప్పుడు అది నా ఇమెయిల్ ఐడి మొత్తాన్ని చదివి మనం ఈ అకౌంటుకు 420 రూపాయలు జోడించబోతున్నట్టు చెబుతోంది. కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, confirm button. కన్ఫర్మ్ బటన్. నేను దీన్ని 2 సార్లు నొక్కి పూర్తి చేస్తాను. కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, 420 rupees added to your account. ఇప్పుడు 420 రూపాయలు మీ అకౌంట్లో యాడ్ చేయబడ్డాయి. Talkback, unknown speaker 1443. నేను చాలాసార్లు కుడివైపు స్వైప్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కొనుగోలు చేసిన తర్వాత మనకు లభించిన రివార్డ్ గురించి ఏదో చెబుతోంది. ప్రస్తుతానికి ఈ వివరాలన్నింటిలోకి వెళ్ళడం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి క్రిందికి స్వైప్ చేసి వెంటనే ఎడమకు చేయబోతున్నాను. ఇప్పుడు మనం దీన్ని విజయవంతంగా చేశాము. మనం గూగుల్ ప్లే బ్యాలెన్స్కి 420 రూపాయలు జోడించాము. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మీరు ఏదైనా కొనుగోలు చేయవచ్చు. నేను చెప్పినట్లుగా మీరు గేమ్లను కొనుగోలు చేయవచ్చు, చలనచిత్రాలు, సంగీతం లేదా యాప్లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి యాప్ని కొనుగోలు చేద్దాం. లిసన్ ఆడియో బుక్ ప్లేయర్ అనే యాప్ ఉంది. ఆడియో బుక్లను ప్లే చేయడానికి ఇది చాలా ప్రజాదరణ పొందిన యాప్. ఇది వివిధ రకాల ఆడియో బుక్లను ప్లే చేయగలదు. ఇంకా ఇది చాలా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర 170 రూపాయలు. ఈ యాప్ని కొనుగోలు చేద్దాం. నేను ఈ యాప్ వివరాలను వివరించడం లేదు. ఈ ట్యుటోరియల్ యొక్క లక్ష్యం ఏదైనా యాప్ని ఎలా కొనుగోలు చేయాలో, ప్రత్యేకంగా గూగుల్ ప్లే బ్యాలెన్స్ని ఉపయోగించడంలో మీకు సహాయం చేయడమే. మనం గూగుల్ ప్లే బ్యాలెన్స్కి మొత్తాన్ని జోడించాము. ఇప్పుడు ఈ యాప్ని కొనుగోలు చేద్దాం. యాప్ల కోసం ఎలా సెర్చ్ చేయాలో మీ అందరికీ తెలుసు. మనం ఇప్పటికే మొదటి ఎపిసోడ్లో చర్చించాము. లిసన్ ఆడియో బుక్ ప్లేయర్ కోసం సెర్చ్ చేయండి. ఎగువ ఎడమ మూలలో నేను తాకబోతున్నాను. అది నాకు కొన్ని రివార్డ్ ఆప్షన్ల గురించి చూపుతున్నందున నేను వెనక్కి వెళతాను. వెనుకకు వెళ్ళడానికి మీరు క్రిందికి వెంటనే ఎడమవైపుకు స్వైప్ చేయండి. మీరు మీ ప్లే స్టోర్ యొక్క మొదటి స్క్రీన్కు రాకుంటే దీన్ని అనేక సార్లు చేయండి. మీరు మీ ప్లే స్టోర్లోని మొదటి స్క్రీన్కి చేరుకుంటారు. మీరు ప్లే స్టోర్ని తెరిచిన వెంటనే నావిగేట్ డ్రావర్ ఆప్షన్ మీకు లభిస్తుంది. నావిగేట్ డ్రావర్ ఆప్షన్ మొదటి స్క్రీన్లో కనుగొనవచ్చు. ఎగువ ఎడమ మూలలో తాకుదాం. Talkback, navigator, out of list. Selected navigation drawer. ఇది నేను మాట్లాడుతున్న బటన్. నావిగేషన్ డ్రావర్ని చూపించు అని ఉంది. నావిగేట్ అప్ బటన్ అని మీరు విన్నారు. ఆపై మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాను, ఎందుకంటే నేను వెనక్కి వెళ్ళి మొదటి స్క్రీన్కి వెళ్ళాలనుకుంటున్నాను. నేను చెప్పినట్లుగా ముందుగా పేర్కొన్న ఆ సంజ్ఞను ఉపయోగించండి. ఇప్పుడు నేను కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను. Talkback, show navigation, notifications available. మళ్ళీ కుడి వైపుకు స్వైప్ చేద్దాం. Talkback, search for apps and games. యాప్లు మరియు గేమ్ల కోసం సెర్చ్ చేయండి. దీని గురించి 2 సార్లు నొక్కండి.